వైకాపా పాలనలో విద్యా దీవెన పథకం విద్యా శాపం పథకంగా, వసతి దీవెన పథకం వసతి శాపం పథకంగా తయారయ్యాయి. పేద విద్యార్థులకు కూడా ఉచితంగా కార్పొరేట్ స్థాయి ఉన్నత విద్యను అందించాలన్న ఉన్నత లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ రెండు పథకాలు అటు డిగ్రీ విద్యార్థులకు ఇటు పీజీ విద్యార్థులకు ఇద్దరికి కూడా వర్తించాయి. ఈ పథకాల ద్వారా కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాల పేర్లు మార్చారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికేమో జగనన్న విద్యా దీవెన అని పేరు పెట్టాడు. స్కాలర్షిప్ పథకానికేమో జగనన్న వసతి దీవెన అని పేరు పెట్టాడు. అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, వేరుశనగ విత్తనాలను ఇండియా బాదం అన్నట్లు పేర్లు మార్చారు. పేర్లు మారిస్తే పోనీలు అనుకుంటే 2020 డిసెంబర్ 25న జీవో 77 జారీ చేశారు. ఏమిటి జీవో 77 అంటే, జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన పథకాలు డిగ్రీ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయి, పీజీ విద్యార్థులకు వర్తించమని ఆ జీవో 77 సారాంశం. దీని పర్యవసానంగా పీజీ చదివేదానికి అంటే ఎంఏ కానీ, ఎంకామ్ కానీ, ఎంఎస్సి కానీ, ఎంఫార్మసీ కానీ, ఎంబీఏ కానీ, ఎండీ కానీ, ఎంటెక్ కానీ ఇటువంటి కోర్సులకు పేద విద్యార్థులు దూరం అయిపోయారు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే పేద విద్యార్థుల పాలిట జగన్మోహన్ రెడ్డి శకుని మేనమామగా, కంస మేనమామగా తయారయ్యాడు. కాబట్టి ఇప్పటికైనా పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలన్న చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే జీవో 77ను రద్దు చేయాలని, పేద పీజీ విద్యార్థులకు కూడా ఈ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలు వర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.